మనం బెండకాయ కర్రీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఈరోజు ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ చేస్తున్నాను. బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమోటా ఆనియన్ కూడా కట్ చేసుకోవాలండి చిన్నది. పోపుకు అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, వీటిని మిక్సీ పట్టాలండి. ముందు పెట్టానండి నేను. ఇంకా బెండకాయ స్టార్ట్ చేద్దాం. ఈరోజు బెండకాయని మట్టి పాత్రలో చేద్దాము. నా ఫ్రెండ్ విజక్క హైదరాబాద్ నుంచి తెచ్చిందండి. దీంతో నేను ఈరోజు బెండకాయ స్టార్ట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం వీటిలో చేయాలంటే. రేపు చికెన్ కూడా దీంట్లోనే చేసి అప్లోడ్ చేస్తానండి మీకు. స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇంకా పోపు వేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ ఇంకా కొంచెం వేడెక్కాలి. పోసేయాలి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తామండి. ఇంకా టమోటాలు వేసేద్దామండి దీంట్లో. కాసేపు అవి మగ్గిన తర్వాత బెండకాయలు వేద్దాం. బెండకాయకి రెడీ అయిందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వీటిలో వేస్తున్నాను. కొంచెం పచ్చండి. కొంచెం సాల్ట్, కొంచెం అండి. దాంట్లో పొడిలో వేస్తాం కదా, కాసేపు ఉంటే ఫ్రై అవుతాయండి. అప్పుడు దాంట్లో మనము కొట్టు పెట్టుకున్నాం కదా మసాలా పొడి వేసుకొని కొంచెం వాటర్ వేస్తే బెండకాయ కర్రీ రెడీ. కాసేపు అలా మూత పెట్టేసుకున్నామండి. ఉందండి, టేస్ట్ కూడా అట్లే ఉందండి. రెడీ అండి. వేడి వేడి రైస్లోకి బెండకాయ రసం పొడి రెడీ అండి. మామిడికాయ పచ్చడి.